ఒకవేళ మీకు కాళ్ళు కానీ చేతులు కానీ తిమ్మిర్లుగా ఉంటే న్యూరాలజిస్ట్ జనరల్గా ఒక టెస్ట్ అడ్వైస్ చేస్తారు. సో దాన్ని నర్వ్ కండక్షన్ స్టడీ అంటాం. సో నర్వ్ కండక్షన్ స్టడీ అంటే ఏంటి అంటే మనము దీంట్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. దీంట్లో మనకి చెయ్యి మీద మజిల్స్ మీద ఎలక్ట్రోడ్ ప్లేస్ చేసి నరం మీద ఒక స్టిమ్యులేటర్ తోటి చిన్న ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇస్తారు. సో ఎలక్ట్రికల్ ఇంపల్స్ మనకి ముందు ట్రావెల్ అయ్యి నరం నుంచి కండరానికి ట్రాన్స్మిట్ అయ్యి చిన్నగా కాంట్రాక్షన్ వస్తుంది. ఇది మనకు మానిటర్లో రికార్డ్ అవుతుంది అన్నమాట. సో మనకి ఈ స్టిమ్యులేషన్ స్ట్రెంత్ బట్టి ఒక్కొక్క కర్వ్ యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. సో ఒకవేళ యాంప్లిట్యూడ్ కర్వ్ మనకి బాగానే ఉన్నట్టయితే నర్వ్ ఫంక్షనింగ్ బాగానే ఉన్నట్టు, లేదు అంటే నర్వ్ ఫంక్షనింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో దీంట్లో మనకి నరాల్లో చాలా రకాలుగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు డీమైలినేటింగ్ న్యూరోపతి అంటాము, యాక్సోనల్ న్యూరోపతి అంటాం. సో అది కారణం బట్టి ఉంటుంది. ఒకవేళ పేషెంట్కి కాళ్ళు చేతులు తిమ్మిర్లు వారం నుంచి ఉన్నాయా, 2 వారాల నుంచా, లేకపోతే 5-6 నెలల నుంచి ఉన్నాయా, అంతకుముందు ఆల్రెడీ షుగర్ ఉందా, లేకపోతే ఇంకా టాక్సిన్ ఎక్స్పోజర్ ఉందా, ఇంకా వేరే ఏమైనా కీళ్ళవాతం వ్యాధి ఉందా, దీన్ని బట్టి నరాల ఇబ్బందికి మనకు ట్రీట్మెంట్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో ఈ నర్వ్ కండక్షన్ స్టడీ అనేది మనకు నరాల పనితీరుని తెలుసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ టెస్ట్ అన్నమాట. ఇది కాళ్ళలో నరాలని చేతుల్లో నరాలని టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. సో ఒకవేళ మీకు కాళ్ళు కానీ చేతులు కానీ తిమ్మిర్లు ఉన్నట్టయితే యూ కెన్ కన్సల్ట్ మీ. థ్యాంక్ యూ.